ఈ స్థలంలో నీ మహిమను నీ ప్రభావాన్ని ఉంచి నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ వాయిస్ కరెక్ట్గా అర్థమవుతుందా మీకు? ఇంకా కొంతమంది ఏదేదో పనుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి మీ పనులను అప్పుడు ఇంకా ఎప్పుడో ముగించుకుని లోపల రావాలి. అయినా కూడా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏదో చక్కబెట్టుకుంటున్నారు కదా. వాక్యం అని అన్నామంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏం చేయాలి చెప్పండి ఒకసారి. వాక్యం స్టార్ట్ చేయాలంటే బైబిల్స్ తీయాలి. బైబిల్స్ తీయండి. బైబిల్ తెరిచి మీ మనసు మీ దృష్టి వాక్యం మీద కొంచెం ఇంకా అక్కడ కొంచెం అలికిడి వస్తుంది. దయచేసి క్రమంగా అలికిడి లేకుండా సహకరించాలి. మరి చక్కగా ఏకీవించాలన్న మనమే నిశ్శబ్దంగా ఉండాలి. చక్కగా వాక్య సందేశంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక చక్కటి మాట దేవుడు మీ అందరి కొరకు ఈరోజు దేవుడు సిద్ధపరిచాడు. ఆ సందేశము మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. దయచేసి ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు మీ దృష్టి ఇటుపక్క ఉండాలి. ఏదైనా పని ఉంటే కనుక మీరు బయటికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. మీరు బయట ప్రాంగణంలో చేసుకోవాలి. ఏదైనా పని ఉంటే కనుక గేట్ అవతల మీకు ప్రాంగణం ఉంది, అక్కడ మీరు నిశ్శబ్దంగా మాకు వాక్యానికి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. దయచేసి సహకరించాల్సిందని మనవి. మరి మందిర ఆవరణం కూడా మనకు ఉంది కాబట్టి మరి చిన్నపిల్లల్ని క్రమపరిచేవారు అక్కడ మీరు ఆ కార్యక్రమాలను చక్కపరుచుకోవచ్చు. దయచేసి ఇక్కడ మందిరంలో దయచేసి నిశ్శబ్దంగా సహకరించాలనేది నా యొక్క కోరిక. దయచేసి ఏకీవించాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మంచి మాట మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదివించండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం ఒకసారి అందరూ చదవండి ఒకసారి. అంతము వరకు ప్రేమించను. ఈ లోకంలో ఉన్న తన వారిని మరి ప్రేమించి ఆయన అంతం వరకు తమ వారిని ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఈ సత్యం గుర్తెరిగి ఏం చేస్తూ ఉంటారంటే తమ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం, కానీ బయట ఉన్న వాళ్ళని చాలా చక్కగా ప్రేమిస్తారు. ఉదాహరణకి తన భార్యతో ఒక గౌరవప్రదంగా మర్యాదగా నడుచుకోరు కొంతమంది. ఆ బయట ఉన్న వ్యక్తులతో చక్కగా మాట్లాడతారు, చక్కగా ప్రేమిస్తారు. వాళ్ళకి ఎంతో ఎంతో ఒక ఆయన యొక్క భార్య వచ్చి చెప్తూ ఉంటుంది చాలాసార్లు, మిగిలిన వాళ్ళతో అంటే చాలా బాగా మాట్లాడతాడండి మా ఆయన, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే ఒక రకమైనటువంటి విధానం. మరి ఇరుగు పొరుగు వాళ్ళతో ఆంటీ అంకుల్ అని చాలా చక్కగా మాట్లాడతారు, కానీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చినోడికి చాలా తేడాగా ఉంటారు. మరి చాలా సందర్భాల్లో మరి సహోదరుల విషయానికి వచ్చేవాడికి అమ్మ మీరు తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు, దయచేసి నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం వాక్యానికి మీరు చోటు ఇవ్వాలనేది మనది. ఏదో సంథింగ్ తేడా జరుగుతుంది ఇక్కడ, సంథింగ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. దయచేసి మీరు ప్రిపరేషన్స్ ఎలా ఉంటే మీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకుంది కానీ వాక్యానికి దయచేసి అవకాశం ఇవ్వాల్సింది కోరుతాను. ఈ వాక్యం బయటకు వెళ్తుంది,
లైవ్ ఒకటి ఉంది దీంట్లో, వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడుతున్నారు. మరి మీ మాటలన్నీ దాంట్లోకి వెళ్తాయి. దయచేసి అందరూ చూస్తారు కాబట్టి దయచేసి మీరు కొంచెం ఏకీవించాల్సిందని మనవి, చక్కగా ఏకీవించండి. మరి తమ వారిని, ఇక్కడ ఏం రాయబడింది? తమ వారిని ఇక్కడ చదువుదాం. 13:1 మళ్ళీ చదవండి అందరూ. ఒకళ్ళు ఎవరన్నా ఒక్కరు చదువు. తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించరు. ఎవరు ప్రేమించారట? ఇది ఎవరు చేస్తున్న కార్యము? ఎవరు చేస్తుంది చెప్పండి ఒకసారి. యేసయ్య చేస్తున్న కార్యం. వాస్తవానికి మరి బయట ఉన్న వ్యక్తులను చాలా చక్కగా మనము ఎంతగానో గౌరవిస్తూ ఉంటాం, ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. అయితే మన సంబంధించిన వ్యక్తులు మన అనుకునేటప్పటికి ఆటోమేటిక్గా అయినోళ్ళకి ఆకులు, కానోళ్ళకి కంచాలలాగా కదా. అయినోళ్ళకేమో ఆకులట, కానోళ్ళకి కంచాలు. అంటే అయినోడికి ఏం పెట్టినాడు ఏమన్నది నా ఉద్దేశం. అందుకని నన్ను అగౌరవంగా చూస్తారన్నమాట. అదే కదా అర్థం. మరి అలా కాకూడదు కదా, అలా ఎంత మాత్రం కూడా కాకూడదు. దేవుని సన్నిధానంలో ఓట ప్రారంభం, నది ప్రారంభించిన స్థలాల్లో మనం చూస్తాం. నది ప్రారంభించిన స్థలాల్లో ప్రవాహం గట్టిగా ఉంటుంది. అప్పుడే ఎదరికి వెళ్ళిన తర్వాత దాని ద్వారా చాలా మరి స్పీడ్గా పనిచేస్తుంది. మొదలు గట్టిదైతే మొక్కల కొమ్మలు బాగుంటాయి. మొదలు మంచిది కాదనుకోండి, మొదలు బలంగా లేకపోతే చెట్టు ఎంత మరి ఇదైనప్పటికీ కూడా ఆటోమేటిక్గా ఎండిపోద్ది. కాబట్టి మొదలు ఎక్కడ అసలు మామూలు చెప్పాలంటే మనిషికి చెప్పండి, సమాజానికి, సమాజంలో ఉన్న వ్యక్తికి మొదలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది చెప్పండి. అంటారంటే ఇంట్లోంచా లేకపోతే బయట నుంచా? ఇంట్లోంచి ప్రారంభం అవుతుంది. మన అనే దాని నుంచి ప్రారంభం అవుతుంది. మొదలు ఎక్కడి నుంచి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ యొక్క మొదలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? అదే మన అనే దాంట్లో నుంచి, అంటే ఇంట్లోంచి ప్రారంభం అవుతుంది. మొట్టమొదటి మన సాక్ష్యం ఎక్కడ బాగుండాలి? ఇంటి దగ్గర బాగుండాలి. ఇంట్లో మాట గది మాకు తెలియదు, మరి ఇంట్లో దోమలు కంపెనీ అంటారు కదా, అలాగా ఆ టైప్లో ఉందనుకోండి సబ్జెక్ట్ అసలు ఏం బాగోదు. కాబట్టి మొట్టమొదట ఇంటిని ఎగలేటువంటి స్వర్గాన్ని ఎగలేదని మరి నిజంగా మన యొక్క విధానము మొదలనేది ఇక్కడ ప్రారంభం బాగుంటే అన్ని చోట్ల బాగుంటాయి. అందుకే ప్రభువు చెప్పినటువంటి ఒక సందేశంలో మొట్టమొదటిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. యేసయ్య తన వారిని మరి ప్రేమించాడట. ఎలా ప్రేమించాడట? అంతము వరకు ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అట్లా ఉండాలి. మరి తల్లిదండ్రులతో సరైన సత్యత సమాధానం ఉండదు, అత్తమామలతో సరైన సమాధానం ఉండదు, మరి సహోదరులతో సరైన సమాధానం ఉండదు, తోటి కోడలతో సరైన సమాధానం ఉండదు, మరి అన్నదమ్ములతో సరైన సమాధానం ఉండదు, మరి బంధువర్గంతో సరైనటువంటి సమాధానం ఉండదు. నీ భక్తి ఏంటి నాకు అర్థం కావట్లేదు. నీ భక్తి జీవితంలో నీకు సరైన సత్యత లేనటువంటి భక్తి ఎక్కడది? అది నిజంగా సరైనటువంటి భక్తి కాదు. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం అయితే యేసయ్య చూపించిన మాదిరి అయితే తన వారిని మొట్టమొదట ప్రేమించాడట. మరి నిజముగా తమ వారిని అంచె వరకు ఆయన ప్రేమించాడట. మరి ఆయనకు చూపిన ప్రేమ నీలో కనబడాలి. మరి అది నీలో కనబడకపోతే అది సరైనటువంటి భక్తి జీవితం కానే కాదు. దేవుడు తన వాక్యం ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో మనకు చెందిన వారితో మన ప్రేమ ఎట్లా ఉంది, మనకు చెందిన వారితో మన యొక్క వ్యవహారం ఎట్లా ఉంది, మనకు చెందిన వారితో మన జీవితాల్లో మనం చూపిస్తున్నటువంటి విధానం ఎట్లుంది. దేవుడు నేను లెక్క అడుగుతాడు. నీ తల్లి గురించి నేను లెక్క అడుగుతాడు, నీ తండ్రి గురించి నేను లెక్క అడుగుతాడు, నీ సహోదరుడి గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ జీవితంలో సరైనటువంటి మాదిరి చూపలేకపోతే, వారిని సరైన రీతిగా నువ్వు ప్రేమించలేకపోతే దాని కొరకు ఫలాలు ఉన్నాయి. ప్రేమించే వారికి ఆశీర్వాదం ఉంది, ద్వేషించే వారికి కూడా దాని ప్రతిఫలం దానికి ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాలు ఈరోజు ఆలోచించేద్దాం దేవుని సన్నిధానం నుంచి. మరి కొన్ని వరుసలు మన వాక్యంలో నుంచి చూస్తూ ఆలోచించేద్దాం ఈ యొక్క విషయాలు. దేవుని సన్నిధానంలో మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాట చూద్దాం. మొట్టమొదటిగా
నిర్గమాకాండము 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడన్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. అంటే నిజంగా నీ జీవితంలో దీర్ఘాయుష్ కావాలి అని అంటే తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలనేది దేవుని యొక్క వాక్యం. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరిగితే, తల్లిదండ్రులకి విరుద్ధమైనటువంటి విధానంలో వెళ్తే వాక్యంలో చూద్దాం. అలా విరుద్ధంగా వెళ్ళిన వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో మరి ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి ఒక ఉదాహరణ చూసుకుందాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ వచనం నుంచి చదువుతాండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట మరి సంసోను గురించినటువంటి వృత్తాంతం ఇది. మొట్టమొదటి అడుగు ఏంటంటే తన జీవితంలో సంసోను యొక్క పతనానికి మొట్టమొదటి కారణము తన తల్లిదండ్రులను వ్యతిరేకించడం, తన తల్లిదండ్రుల యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం, తన తల్లిదండ్రులకు విరోధంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, తన తల్లిదండ్రుల్ని గౌరవించలేకపోవడం తన జీవితంలో పతనానికి మొదటి కారణంగా మనం చెప్పచ్చు. సంసోను జీవితం మనం చూస్తున్నప్పుడు ఏ రీతిగా అతను పతనమయ్యాడో మనం చూస్తూ ఉంటాం. భయంకరమైన రీతిగా తను తాను చంపుకుని అనేకులను చంపాడు. ఆ జీవితం ద్వారా ఏం మేలుంది? ఆ జీవితం ద్వారా ఏం ఆశీర్వాదం ఉంది? తనకు ఇవ్వబడిన పిలుపు అయితే ఇశ్రాయేలుకి న్యాయాధిపతి. 20 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా అతడు ఉన్నాడట. పిలుపు అది. అయితే తన జీవితం ఎట్లా పతనం అయిపోయింది అని అంటే కేవలము తల్లిదండ్రులని వ్యతిరేకించడం, తల్లిదండ్రులకి విరుద్ధంగా జీవించడం, తల్లిదండ్రులని బాధ పెట్టేటువంటి ఆ యొక్క విధానం. మరి దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాల్లో అలాంటి స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి ఒక సూచన ఏంటంటే మరి దేవుని సన్నిధానంలో అది శాపానికి గుర్తు. తల్లిదండ్రులు వ్యతిరేకంగా వెళ్ళిపోయిన సంసోను తన జీవితంలో ఏది సాధించలేదు. కానీ తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడట ఒక ఆయన. తల్లిదండ్రులు ఎంతగానో మరి ప్రేమతో అతడు చూసుకున్నాడట. అతని జీవితం ఎట్లుందో చూద్దాం దేవుని యొక్క సన్నిధానంలో. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూడండి. దావీదు అక్కడి నుంచి బయలుదేరి మోయాబులోని మిస్పేపుకు వచ్చి తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండమని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వాడిని తోడుకుని పోగా దావీదు కొండలో దాగేల దినములు వారు అతని యొద్ద కాపురం ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు సౌలు చేత తరవబడుతూ ఉన్నాడు. మరి అలా తరవబడుతున్న సందర్భంలో మరి తను రాజు అవుతాడని అక్కడ ఉన్నటువంటి తన తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి 7 కుమారుల కంటే 8వ కుమారుడిగా ఉన్నటువంటి ఇతని మీదే మరి తల్లిదండ్రులు ఆశ పెట్టుకుని ఉన్నారు. అతనితోనే ఉండేవారు. అయితే తనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి తనను చంపడానికి వచ్చిన శత్రువు తన తల్లిదండ్రుల మీద పడతాడనే ఉద్దేశంతో దావీదు వారిని భద్రం చేయాలి, వారిని కాపలా గాయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రొటెక్షన్ని మరి తల్లిదండ్రుల కొరకు చూస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి తన జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని మరి ఎంత దీవెనతను చూశాడనంటే దావీదు చిగురు మరి యూదా గోత్రపు సింహము మరి దావీదులో నుంచి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దావీదు యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోవడం,
దావీదు దీర్ఘాయుష్మంతుడై దేవుని సన్నిధిలో నిలబడడం మనము వాక్యంలో చదువుతాం. మరి దేవుని సన్నిధానంలో మన వారిని ప్రేమించే విషయంలో మన ఎందుకంటే మన బయట ఉన్నటువంటి వ్యక్తులకి చక్కటి మరి సింహాసనం వేసి మనం చేస్తాం, ఎందుకంటే బయట నుంచి వచ్చాడు కదా ఆడేదని అనుకుంటాడని చెప్పి. కానీ మన మనిషి అనేటప్పటికి మహా అలుసు మనకి ఏంటంటే ఇష్టానుసారంగా మన యొక్క విధానం ఉంటుంది. మరి నిజంగా ఈ యొక్క విధానం ఎంత భ్రష్టత్వము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పెరిగిన ఊరిలో కూడా ఇదే విధానం జరిగింది. దాన్ని బట్టి ఆ ప్రాంతంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయలేకపోయాడట, ఎన్నో అద్భుతాలు అక్కడ జరగలేదట. కొన్ని కపెర్నహూములో మరి చాలా విశేషమైన కార్యాలు జరిగినాయి. మరి ఇక్కడ కూడా జరుగుతాయని జనం చూశారట. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన నిర్లక్ష్యం, ఒక రకమైనటువంటి అలుసు అక్కడ ఎన్నో అద్భుతాలు చేయకుండా యేసయ్యని ఆఫ్ చేసేయట. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని చేతిని ఆఫ్ చేసేసినాయి అంటే అలుసు లేదా నిర్లక్ష్యం. ఎందుకు మనుడు అనేటప్పటికి ఏమొస్తుంది మనకి? నిర్లక్ష్యం, అలుసు, భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇది నిర్లక్ష్యం, అలుసు ఎంత ప్రమాదం అని అంటే కొన్నిసార్లు చేసే పని కూడా వచ్చే ఆశీర్వాదాన్ని కూడా అది ఆపేస్తుంది. అది చాలా భయంకరం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు చెందిన వారిని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, మరి నిజంగా నీ తల్లిదండ్రులని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, దేవునితో ఈరోజు మరి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వారి పిల్లల్ని చూసే ఆ యొక్క విధానం, వారి ప్రవర్తన సరిగా ఉండదు. కానీ వారి పిల్లల్ని మరి వాళ్ళ పిల్లలకి చాలా వారి ప్రవర్తన చాలా శాపాన్ని తీసుకొస్తుంది. తల్లిదండ్రులు వారి పిల్లలకి శాపాన్ని పంచుతారు కొన్నిసార్లు. ఎంత భయంకరము అని అంటే దేవుడి యొక్క వాక్యంలో నోహావు గురించి చదివితే చాలా మంచి మాటలు నోవాహు కొరకు రాయబడ్డాయి. నోవాహు దేవుడితో నడిచిన వాడు అని, నీతిమంతుడని అతని గురించి రాయబడి ఉంది. ఎప్పటి వరకు అతను నీతిమంతుడిగా ఉన్నాడు అని అంటే తన జీవితంలో మరి మత్తు పదార్థం చేరేంత వరకు, ఎప్పుడైతే మత్తు అనేది తన జీవితంలో చేరిందో వెంటనే ఆ ఇంట్లోకి శాపం వచ్చేసిందట. నోవాహు జలప్రలయం తర్వాత ద్రాక్ష తోటను వేశాడట. ఈ ద్రాక్ష తోట బాగా పండిందట. ఈ వృత్తాంతం అంతా మరి ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం దాకా రాస్తుంది. నోవాహుకి 3 కుమారులు. ఈ యొక్క 3 కుమారులతో కలిసి ద్రాక్ష తోట నాటించి బాగా ద్రాక్ష పంట పండితే శుభ్రంగా ఈయన దాన్ని తాగి ఇంట్లోనే నట్టింట్లో దిగంబరిగా పడిపోయి ఉన్నాడట. అందులో అతనికి 3 కుమారులు. అందులో మొదటి వాడి షేము, రెండో వాడి పేరు హాము, మూడో వాడి పేరు జాఫేతు. ఈ రెండో వాడైనటువంటి హాము అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళాడట. వెళ్తే అక్కడ తండ్రి జాగ్రత్తటువంటి ఆ యొక్క విధానం, మరి తండ్రి నడిచినటువంటి ఆ యొక్క మరి తీరు గురించి వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే మరి ఆ యొక్క తండ్రి నడిచినటువంటి ఆ యొక్క తీరు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంటా ఉంది. దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి తండ్రి నడిచినటువంటి ఆ యొక్క నడత, మరి తండ్రి నడిచినటువంటి ఆయన నడతను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతను దిగంబరిగా పడిపోయాడట. మరి ఆ యొక్క విషయాన్ని నోవాహు కుమారుడైనటువంటి హాము ఇంట్లోకి వెళ్ళి ఏం జరిగిందా అని చెప్పి అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళటంతో దిగంబరిగా ఉన్నటువంటి నోవాహుని ఈ హాము చూశాడట. చూసినాడు ఏం చేస్తాడు? వాస్తవంగా చూస్తే ఖచ్చితంగా బయటికి వెళ్ళి చెప్తాడు. అనుకోకుండా బయటికి వెళ్ళి తన సహోదరులతో ఆ మాట చెప్పాడట. మరి చెప్పేటప్పటికి అక్కడ జరిగినటువంటి ఒక కార్యం ఏంటంటే నోవాహు గారికి చాలా కోపం వచ్చిందట. మరి నోవాహు గారికి చాలా కోపం వచ్చిందట. అదేంటంటే మరి ఇతనికి ఉన్నటువంటి ఈ పరిస్థితి బట్టి నోవాహుకి చాలా కోపం వచ్చిందట. లేచిన తర్వాత చూస్తే
వీడు వెళ్ళి బయట చెప్పాడా, బయట చెప్తాడా అని చెప్పేసి చాలా కోపం వచ్చి ఒక మాట అక్కడ మాట్లాడతాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. కానాను శపించబడిన వాడై 24 నుంచి చదువు, 24-25 చదువు. మత్తు నుండి మేలుకొని తెలుసుకొని కనాను అనే మాట రాయబడి ఉంది. కనాను అని అంటే హాము అని అర్థం. మరి నిజంగా హాము సంతతిలో నుంచే కనానీయులు వచ్చారు. మరి కనాను యొక్క 7 జాతుల వారిని తర్వాత ఇశ్రాయేలీయులు నాశనం చేస్తారు. శపితమైనటువంటి మరి జనాంగము లోకంలోనికి వచ్చింది. మరి నిజంగా ఇదంతా దేని నిమిత్తం జరిగింది? తప్పు చేసింది నోవాహు, పాపం మరి అక్కడ పొరపాటు చేసింది నోవాహు. కానీ మరి కుమారుడు చేసిన ఆ పొరపాటు, తండ్రి చేసిన ఆ పొరపాటు, కుమారుడు చేసిన ఆ యొక్క పొరపాటును బట్టి మరి ఆ తండ్రి ఎంతగానో కోపపడిపోయి అతన్ని శపించేవాడిగా ఉన్నటువంటి తన పాపం చేసిందే కాకుండా ఆ పాపము శాపముగా అక్కడ పరిగణించింది. దేవుని సన్నిధానంలో ఈ యొక్క మధ్యాహ్న కాలసిన చెప్పే మాట ఏంటంటే, మన జీవితాల్లో మన పిల్లలకి మనం ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా ఉండాలి, కానీ శాపాన్ని కొనిచ్చేవారిగా ఉండకూడదు. కొంతమంది పొరపాటు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చేసే చర్యలను గమనిస్తూ ఉంటే వాళ్ళ మీదే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. వాళ్ళే బాధ పెట్టే విధంగా ఉంటారు. కానీ చాలా ప్రమాదం, చాలా శాపం అది. మరి ఆ యొక్క మరి నోవాహు కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. మరి నోవాహు నడిచిన నడతను బట్టి శాపము ఆ ఇంట్లోకి మరి వచ్చేసింది. మరి నిజంగా కొంతమంది మరి తమ పిల్లలని ప్రేమించేవారిగా లేరు, తమ పిల్లలకు ఆశీర్వాదకరంగా లేరు. మరి దేవుని సన్నిధానంలో నేను చెప్పే మాట ఏంటంటే, మరి ఒక్కొక్క విధానంగా మన సాంఘికంగా జరిగే విషయాలే వాక్యంలో కూడా రాయబడ్డాయి. మన జీవితాల్లో జరిగే విషయాలనే వాక్యంలో ఒక్కొక్క తల్లిదండ్రులు ఎట్లుంటారంటే అందరినీ ఎంతగానో ప్రేమిస్తారు, అందరికీ సమపాలనలో తమ ఆశీర్వాదాలని, తమ స్వాస్థ్యాన్ని పంచుతారు. అట్లాంటి వారిలో మరి యాకోబుని మనము గుర్తు చేసుకోవచ్చు. యాకోబట తన యొక్క మరి కుటుంబంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క బిడ్డలందరినీ దీవించాడట. ఎలాగా అతను దీవించాడంటే, ఆదికాండము 49:28 చూడండి ఒకసారి. ఆదికాండము 49:28 వచనం చదవమ్మా. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించు. ఎవరి స్వాస్థ్యం వారికి, ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు, అందరినీ ప్రేమతో మరి ఆ యొక్క తల్లిదండ్రులు, ఆ తండ్రి మరి ప్రేమించాడు. మరి తల్లిదండ్రులుగా మన పిల్లలని మరి ఈ రీతిగా ప్రేమించారు, పిల్లలుగా ఈ రీతిగా తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. మరి మన జీవితాల్లో మన వారిని మనము ప్రేమించలేకపోతే నేను ఈ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావు? నీ వారిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి నా వాళ్ళని వదిలేసి మరి నీ పొరుగు వారిని ప్రేమిస్తాను అంటావేమో. గుర్తుపెట్టుకో, తన ఇంటి వారి యొక్క మరి పోషణ చూడని వారిని మరి వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, వాడిని విశ్వాస త్యాగం చేసిన వ్యక్తిగాను, అవిశ్వాసి కంటే గొప్ప పాపిగాను వాక్యం చెప్తుంది. కొత్త నిబంధనలో తిమోతి రాసిన పత్రికలో మీరు చదివితే ఈ మాటలు ఉంటాయి. ఎవరైతే వారి ఇంటి వారి సంరక్షణను చూడడో వాడు అవిశ్వాసి కంటే చాలా పెద్ద పాపి అట. అవిశ్వాసి కంటే పెద్ద పాపం చేసిన వాడట. కాబట్టి తన ఇంటి వారి విషయంలో నమ్మకత్వాన్ని మరి కనుపరచలేకపోతే నువ్వు వీధిలో కూడా నమ్మకంగా ఉండలేవు. మరి ఇంటి వారి విషయంలో నమ్మకంగా లేకపోతే మరి వీధిలో కూడా నమ్మకంగా ఉండలేని పరిస్థితి. మరి దేవుని సన్నిధానంలో మరి మనకు చెందిన వారిని ప్రేమించే విషయం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మరి మనం కొన్ని బంధుత్వాలని వాక్యంలో మనం చూస్తే మరి భార్యను ప్రేమించినటువంటి వ్యక్తిగా మరి ఇస్సాకుని మన వాక్యంలో చూస్తాం. దీని యొక్క వాక్యంలో ఆదికాండము 24వ అధ్యాయము
మరి చివరి వచనంలో మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి భార్యను మరి ప్రేమించే వ్యక్తికి మరి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇక్కడ రాయబడి చూడండి. తన భార్యను ప్రేమించినటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గురించి నేను చెప్పబోతా ఉన్నాను. మరి తన తల్లిదండ్రుల్ని ప్రేమించినటువంటి వ్యక్తికి దేవుడు దీర్ఘాయువును దయచేస్తాడు. దావీదు పేరు నేటి వరకు నిలిచి ఉంది. దీర్ఘాయువుగా అతను జీవించాడు. మరి తన తల్లిదండ్రులు వ్యతిరేకించినటువంటి సంసోను మరి అర్ధాయుష్యునే అతను మరణము అతనికి రాదు, కానీ మరణం తెచ్చుకున్నాడు తను. మరి తన తల్లిదండ్రులకు మరి విధేయుడిగా ఉన్నటువంటి దావీదు జీవితంలో అతడు దీర్ఘాయువును పొందాడు. అట్లాగే మరి తమ పిల్లలని మరి దీవించి మరి తన పిల్లలని దీవెనకరంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యాకోబు ఒక దేశముగా అతడు ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ బిడ్డలకు శాపాస్పదంగా ఉన్నటువంటి నోవాహు జీవితంలో ఏం జరిగింది? శాపం మిగిలింది. తన బిడ్డలని ప్రేమించే వ్యక్తిగా లేడు. తన బిడ్డలకు శాపాస్పదంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మరి ఆ ఇశ్రాయేలు యాకోబు ఒక దేశముగా ఆశీర్వదింపబడ్డాడు. తమ వారిని ప్రేమించారు వీళ్ళందరూ. మరి తమ వారిని ప్రేమించిన వారు ఆ విధంగా తన వారిని ద్వేషిస్తూ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వంశం ఏమైపోయింది? హాము వంశము శాపగ్రస్తంగా తయారైపోయింది. ఇప్పుడు తదుపరి తమ భార్యను ప్రేమించినటువంటి మరి ఆ వ్యక్తి అయినటువంటి ఇస్సాకు జీవితంలో జరిగిన కార్యమును ఇప్పుడు నేను పంచుకోబోతా ఉన్నాను. మరి తమ వారిని ప్రేమించిన వారి జీవితాల్లో మరి దేవుడు చేసిన అద్భుతాలు, తమ వారికి వ్యతిరేకంగా మరి జీవించిన వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలని ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. దాని కొరకు ఈ మాటలు మీకు వివరించడం జరుగుతుంది. అంశం ఏంటంటే, యేసు తన వారిని ప్రేమించాడట, అంతం వరకు ప్రేమించాడట. హల్లెలూయా. అంశం ఏంటి? మన అంశం ఏంటి? యేసయ్య తన వారిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడట? అంతం వరకు ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి తమ వారిని ప్రేమిస్తున్నప్పుడు కలిగినటువంటి ఆశీర్వాదాలు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కలిగిన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మరి తన తల్లిదండ్రులను ప్రేమించిన దావీదు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు. మరి తన తల్లిదండ్రులు వ్యతిరేకించినటువంటి సంసోను అర్ధాయుష్తోనే మనం చూస్తున్నాం. మరి తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మరి యాకోబు ఒక దేశంగా ఆశీర్వదింపబడ్డాడు. తన బిడ్డలకు శాపాస్పదంగా ఉన్నటువంటి నోవాహు చరిత్రలో భయంకరమైన చేదు అనుభవాలు తర్వాత కాలంలో చూడడం జరిగింది. దేవుని సన్నిధానంలో భాషలు తారుమారు, తరుపతి కాలంలో బాబేలు గోపురం, భయంకరమైనటువంటి వృత్తాంతాలు జరిగాయి. కేవలం ఏంటో తెలుసా? తన ఇంట్లోకి వచ్చిన మత్తు పదార్థం, తన ఇంట్లోకి వచ్చినటువంటి ఆ యొక్క చెడు వ్యసనం, తన ఇంట్లోకి వచ్చినటువంటి పాపము మరి ఆ విధంగా మరి నోవాహుని శాపాస్పదంగా, నోవాహు కుటుంబాన్ని శాపాస్పదంగా చేసింది. మరి దేవుని సన్నిధానంలో మరి మన జీవితాల్లో మన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం, మన కుటుంబం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అందుకొరకు దేవునితో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో నీ భార్యను ప్రేమించే విషయం, మరి యాకోబు తన భార్యని ప్రేమించాడట. మరి చూడండి, దాని యొక్క ఇస్సాకు తన భార్యని ప్రేమించాడట. మరి 24వ అధ్యాయం ఆది కాండము చివరి వచనం చదివించండి. ఇస్సాకు తల్లి అయిన హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి ఈ వ్యక్తి జీవితంలో మరి అతడు ఇస్సాకు దేవుని సన్నిధానంలో రెబెక్కాను ప్రేమించినప్పుడు, ఇక్కడ వాయిస్ వస్తువులు చూసుకునే మరి ఈ సమయంలో ఆ యొక్క ఇస్సాకు తన రెబెక్కాని ప్రేమించినప్పుడు తన తల్లిని పోగొట్టుకున్న దాని కొరకు దుఃఖ నివారణ పొందాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజముగా మన జీవితాల్లో మరి ప్రేమ ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఉంది. తన తల్లి స్థానమును మరి తన భార్య మరి అక్కడ రీప్లేస్ చేసింది. అంతేకాదు, ఈమె సిరియా దేశానికి చెందిన ఆమె, సిరియా దేశానికి చెందిన ఆమె. రెబెక్కా ఎవరు చెప్పనూడదు, చెప్పాలి. సిరియా దేశం వారు అన్యజనులు, వాళ్ళకేమీ తెలియదు దేవుని గురించి, యెహోవా గురించి వాళ్ళకేం తెలియదు. కానీ ఈమె తన భర్త తనను ప్రేమించడాన్ని బట్టి ఎంతగా ఆమె మరి మారిపోయింది అని అంటే, ఆశ్చర్యకరమైన రీతిగా మరి ఒకానొక సమయం తన ప్రెగ్నెన్సీ టైం వచ్చేటప్పటికి, తనకు డెలివరీ టైం వచ్చేటప్పటికి వైద్యుల దగ్గరికి కాకుండా దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళిందట. హల్లెలూయా, హల్లెలూయా.
నా గర్భంలో ఉన్నటువంటి ఈ గలిబిలు ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన ఆమె తన విశ్వాసం ఎంత బలపడిపోయింది అని అంటే వైద్యుల దగ్గరికి మరి విశ్వాసం మరి తన జీవితంలో అతనికి విశ్వాసమే లేని కుటుంబంలో నుంచి ఆమె వచ్చింది. కానీ ఇస్సాకు యొక్క మాదిరి చూసి యెహోవాని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆమె తెలుసుకుంది. హల్లెలూయా. మన ప్రేమను బట్టి మరి ఇతరులు దేవుని గురించి తెలుసుకుంటారట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య యోహాను రాసిన సువార్తలో ఒక చక్కటి మాట తన వాక్య భాగంలో సందేశంలో తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఈ విధంగా ఉంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ బట్టి ఏం తెలుస్తుంది? ఆయన శిష్యుడు మన అర్థమవుతుంది. అన్యురాలైనటువంటి ఈ రెబెకా ఇస్సాకు యొక్క ప్రేమను బట్టి యేసును తెలుసుకుంది. హల్లెలూయా. విశ్వాసిగా మార్చబడింది. హల్లెలూయా. విశ్వాసిగా మార్చబడటం కాదు, తన విశ్వాసం ఎంత బలోపేతమైపోయింది అని అంటే తన ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైం వచ్చినప్పటికీ వైద్యుల్ని కాదట యెహోవాని అడుగు వెళ్ళిందట. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవాని అడిగి మరి యెహోవా దగ్గర సమాధానం తన దేవుని దగ్గర వాక్కు పొందుకుందట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనతో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రేమించడం ద్వారాగా వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇసుక్కుంటాం, కసుకుంటాం, ఎప్పుడు కూడా మనకున్న వ్యక్తిని బట్టి ఇష్టానుసారమైన రీతిగా మనం నడుచుకోవడాన్ని బట్టి మన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి మన జీవితాల్లో మనకు చెందినటువంటి వారిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. మనల్ని చెందిన వారిని మరి ప్రేమించే వారిగా ఉండాలి. శారా తన యజమానిని ఎంతగానో ప్రేమించిందట. హల్లెలూయా. మరి శత్రువులుగా చెప్తే కూడా మరి తల వంచి తన భర్తకి లోబడిందట. మరి ఎంతో అద్భుతమైన మరి విధేయత మరి శారా కనపరిచింది. ఎలా కనపరిచింది అంటే నా యజమానుడు అని ఆయనని అబ్రహాముని గౌరవించిందట. అందుకే ఆమె విశ్వాసులకు తల్లిగా మరి ఆమెను పిలిచారు. హల్లెలూయా. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి వెళ్తారో చదవండి. స్త్రీలకు ఒక గొప్ప మాదిరి విశ్వాసులకు తల్లిగా తన యొక్క భర్తను యజమాని అని పిలిచిందట. హల్లెలూయా. తన యజమానుడిగా ఆయనను స్వీకరించిందట. మన జీవితాల్లో కూడా అట్లాంటి మరి మాదిరిని ప్రభు మరి కోరుతూ ఉన్నాడు. తన భర్తని వ్యతిరేకించింది ఒక ఆమె, తన భర్తను వ్యతిరేకించింది. ఆమె జీవితంలో మరి ఏం జరిగిందో వాక్యంలో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుండగా వ్యర్థుడొకడు ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా అపహాస్యము చేసినందు. చూడండి ఎంత మరి అగౌరవం. చూడండి, ఈమెకి రాకుమార్తె కదా, అందువల్ల బాగా ధనం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అనుకోలేదు. మరి తన జీవితంలో మరి దేవుని స్తుతిస్తూ దేవుని మందసము సియోను కోటలోకి వస్తున్నప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు దావీదు. నాట్యం ఆడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు మరి అది చూసి ఎగతాళి చేస్తూ ఉంది. మరి తన జీవితంలో తన భర్తని ఎదుర్కోవడానికి రావడం ఎందుకు? అసలు రావాల్సిన అవసరం కూడా లేదు కదా. పని కట్టుకుని తను ఎదుర్కొని వచ్చి మరి ఎగతాళి చేస్తూ ఉంది. చివరి వచనంలో ఉన్న మాట చదవండి ఒకసారి. ఇదే అధ్యాయంలో 6 చివరి వచనం 6 చివరి వచనం చేసే డైరెక్ట్గా మీకాలు
ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు ఆమెకు చెందిన మాటలు, అంటే ఆమెకు వచ్చిన శాపముల గురించి ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగుతున్నాడు తన భర్త. మరి ఎగతాళి చేస్తూ ఉంది ఈమె. తన జీవితంలో మరి భర్తని మరి ప్రేమించే ఒక విధానం లేదు, మరి గౌరవించే ఒక విధానం లేదు. మరి కాబట్టి ఎంతగానో ఈమెని దావీదు ప్రేమించాడు, కానీ ఆ ప్రేమకు తగినటువంటి విధానం ఈమె దగ్గర లేదు. కొంతమంది జీవితాల్లో మరి కోరి శాపమును మరి కుందించుకునే వ్యక్తులు మనం చూస్తూ ఉంటుంటాం. దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉంది, ప్రేమించాలి. మనము ప్రేమ కలిగి మనకు చెందిన వారిని, మరి ప్రభు ఇక్కడ రాయబడింది కదా, యేసు తనకు చెందిన వారిని ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. కాబట్టి మనం ఇలా చూస్తూ వెళ్తే అనేక మరి ఎగ్జాంపుల్స్ వాక్యంలోంచి మనం చూడవచ్చు. మరి దేవుని సన్నిధానంలో అనేక సందర్భాలు తన భార్యని ద్వేషించాడట. మరి యాకోబు, దేవుడు ఆమె మొర విన్నాడు, లేయా మొర విన్నాడు, విని ఈ లేయాకు బిడ్డను దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలగజేసుకుంటాడు. మనం అనుకుంటాం ఏంటంటే కొన్నిసార్లు మన మొర ఎవరు వింటారు, మన బాధ ఎవరు వింటారు అని అనుకుంటాం. లేయాని నిర్లక్ష్యం చేశాడట యాకోబు. ఈ లేయా కంటే రాహేలు మరి ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడట. రాహేలు గర్భం మూయబడింది, లేయా గర్భం తెరవబడింది. మరి వరుసగా పిల్లలు పుట్టేటప్పటికి వెంటనే భర్త యొక్క దృష్టి లేయా మీద తిరిగిందట. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం నమ్మకంగా దేవుని సన్నిధానాన్ని కనిపెడతా ఉన్నప్పుడు మనం లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు కలుగజేసుకుంటాడు. నీ కుటుంబ సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, అవి ఏవైనప్పటికీ కూడా దేవుడు కలుగజేసుకుని ఒక కార్యము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. లేయా గర్భమును దేవుడు తెరిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకునే వారి జీవితాల్లో మరి మన ప్రేమ ఎట్లా ఉన్నదో మనం పరీక్ష చేసుకోవాలని ఈ మాట చెప్తా ఉన్నాను. మరి మన ప్రేమ ఎట్లా ఉన్నదో, మరి మాకీరు అనేటువంటి మరి ఒక కుటుంబం, యోసేపు సంతతిలో మరి మాకీరు అనేటువంటి ఆ కుటుంబంలో కుమార్తెలే కానీ కుమారులు లేరట. ఈ కుమార్తెలు దాదాపు ఒక 4 ఉంటారు. వాళ్ళు మరి చూస్తే వారికి కుమారులు ఉండరు వారి యొక్క తండ్రికి. అలాంటి పరిస్థితుల్లో ఏకగ్రీవంగా ఆ 4 కుమార్తెలు కలిసి మోషే దగ్గరికి వచ్చి వారు మొరపెట్టుకుంటే కుమారులకు ఇచ్చిన స్వాస్థ్యము కుమార్తెలకు ఇవ్వబడిందట. హల్లెలూయా. సహోదరులు ఆ విధంగా కలిశారు కాబట్టి న్యాయం జరిగింది. కానీ అక్కడ సహోదరులు ఎవరికి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే న్యాయం జరగదు. దేవుని సన్నిధానంలో ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమల గురించి కొన్ని మాటలు మనం చూసుకుని మరొక వర్తమానాన్ని ముగించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. చీకటిలో నడుచుచున్నాడు. సహోదరుని ద్వేషించే తత్వం ఒకవేళ నీలో ఉంటే మరి నీవు చీకటిలో ఉన్నట్టు, చీకటిలో నడుస్తున్నట్లు. సహోదరులు ఏం చేయాలి? మనము ప్రేమించాలి. ప్రేమిస్తే వెలుగులో ఉన్నట్టట. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుల్ని ప్రేమించే వారిగా మనం ఉండాలనేది మరి దేవుని యొక్క ఉద్దేశమైనది. సహోదరుల్ని ద్వేషించే వారిగా ఉంటే మనం చీకట్లో ఉన్నట్టు. మరి ప్రేమించడం ద్వారా ఇంకా కొన్ని మాటలు వాక్యాలు రాయబడ్డాయి. 3వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదువు. దీనిని బట్టి తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూడండి, దేవుని సంబంధులైతే నువ్వు సహోదరుని ప్రేమిస్తావు. నీవు సహోదరుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే
దేవుని సంబంధమై ఉంటాం, లేకపోతే దేవుని సంబంధమే కావనేది దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 12 కూడా చదవమ్మా ఒకసారి. ఓకే, 14 నుంచి చదువుదాం. మన సహోదరుల్ని ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరుని ఎవరైతే ప్రేమిస్తాడో వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుతున్నాడట? నోడు చెప్పాలి అందరూ కూడా. మరణంలో నుంచి జీవంలోనికి దాటుతున్నాడు. సహోదరుని మరి ద్వేషించేవాడు. తర్వాత తదుపరి చదువుదాం, తదుపరి కూడా చదవండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి. ఒకటి సహోదరుని, సాటి సహోదరుని ఒకవేళ నువ్వు ప్రేమించలేకపోతే యూ విల్ స్టిల్ నౌ ఇన్, మరి వాక్యం రాయబడి ఉంది డార్క్నెస్ అని ఒక చోట రాయబడి ఉంది. మరణము పూర్తిగా మృతతుల్యమైన స్థితి, మరణమైనటువంటి స్థితిలో ఉన్నావు అనమాట. కాబట్టి చీకట్లో ఉన్నట్టు మరణంలో ఉన్నట్టు. కాబట్టి ఆలోచించి, ఒకవేళ నీ సహోదరుని ద్వేషించే వ్యక్తిగా ఉంటే సరి చేసుకోవాలి ఈరోజు. ఇంకా చదువుదాం, కంటిన్యూ. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. సహోదరుని ద్వేషించే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి నరహంతకుడు అని రాయబడి ఉంది. ఏ నరహంతకుని అందు నిత్య జీవం ఉండదట. కాబట్టి మన జీవితాల్లో మరి నీ వారిని యేసయ్య వాక్యంలో రాయబడి ఉంది కదా, తమ వారిని ప్రేమించాడట, అంతవరకు వారిని ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాటలు మీకు చెప్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా అంశం మర్చిపోకుండా ఈ మాటలు మీరు మధ్యలో పెట్టుకోండి. కంటిన్యూ చేయండి. ఇంకా వచ్చిన దీనివల్ల ప్రేమ ఎట్టిదో అని తెలుసుకుంటున్నాము. ఈ లోకపు జీవనోత్సాహ ఉపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాడి యందు దేవుని ప్రేమ ఎట్లా నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతో ప్రేమించము. కొందరు మాటలతో చక్కగా మూటలు కట్టేస్తారు. మరి అందుకే వాక్యంలో కూడా మీ కొరకే రాయబడిందేమో, మాటలు చెప్పొద్దు నువ్వు. మరి మాటతోనూ నాలుగుతోనూ కాదు, క్రియతో నువ్వు ప్రేమించాలి. క్రియలు లేకపోతే ఎందుకు అలా ఆ మాట రాయబడిందంటే, క్రియలు లేని విశ్వాసం మృతం. నీ సహోదరునికి జీవనోపాధి లేదని నీకు తెలిసినప్పుడు, మరి వాడు చాలా బాధపడుతున్నాడు అనే విషయం నీకు అర్థమైనప్పుడు, మరి ఖచ్చితంగా నువ్వు వాడికి ఏదో ఒక సహాయం చేయాల్సిన అవసరం ఉందనేది వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకవేళ అలా కనుక నువ్వు పట్టించుకోలేకపోతే నీవు చాలా భయంకరమైనటువంటి విధానంలో వెళ్ళిపోతున్నావు అనేది వాక్యం యొక్క అర్థం. దేవుని సన్నిధానంలో సహోదరుల్ని మనము ప్రేమించలేకపోతే వచ్చేటువంటి నష్టాలు నీవు మరి ఎంత మాత్రము దేవుని సంబంధివి కాదు, ఎంత మాత్రం నువ్వు వెలుగులో ఉన్న వ్యక్తివి కాదు, ఎంత మాత్రం కూడా నువ్వు మరి నిత్య జీవం నీలో ఉండదు అనేది వాక్యంలో చెప్పే మాట. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తాడో వాడు వెలుగులో ఉన్నాడట, వాడు దేవుని సంబంధం ఉన్నాడట, వాడు మరణములో నుంచి జీవంలోనికి వాడు దాటి ఉన్నాడట. హల్లెలూయా. ఎవరైనా సరే వారి యొక్క సహోదరుని ద్వేషించే వ్యక్తులుగా ఉంటే వారు నరహంతకులు అని రాయబడి ఉంది. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదట. కానీ వాక్యంలో రాయబడిన మాటలు ఇవి, ఈ సొంత మాటలు కాదు, ఇందులోని మాటలు ఇవి. మరి కొంచెం కంటిన్యూ చేద్దాం ఇదే మాటని కొంచెం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ విషయాన్ని లోతుగా మనం ధ్యానం చేద్దాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని సన్నిధానంలో ఎవరైతే ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దేవుడి మూలంగా పుట్టింపబడినటువంటి వారు, అనగా కొత్తగా జన్మించిన వారు, అనగా రక్షణ పొందిన వారు. హల్లెలూయా. రక్షణ పొందినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి లేకపోతే నువ్వు రక్షణలో లేనట్టే. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే రక్షణలో లేనట్టే. అందుకే వాక్యంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దేవుడి మూలంగా పుట్టింపబడిన వ్యక్తి అయితే నువ్వు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, నీ సహోదరులను నువ్వు ప్రేమించాలి. ఇంకా చదువుదాం, కంటిన్యూ. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు ప్రత్యక్షపరచబడెను. దేవుడు లోకములకు తన కుమారుని పంపి తన ప్రేమను ప్రత్యక్షపరచాడు. కంటిన్యూ చేద్దాం. మనము దేవుడిని ప్రేమించడమని కనుక కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో ప్రేమ కలిగి జీవించాలి. కొన్నిసార్లు నీతో పాటు నీ సహోదరులు, నీతో పాటున్నటువంటి వ్యక్తుల్ని మరి ఎంతగా మనం ప్రేమించాలనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్పిన కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడిని పంపించాడు. మనము చనిపోకూడదని, మనం నశించిపోకూడదని, మన కొరకు తను తాను అర్పణగా బలిగా మార్చుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం కూడా చదవండి. 4:16. మన ఎడల దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ చేత అంటుకట్టబడాలి. ఈ విషయంలో యోసేపుని మనం వాక్య భాగంలో చూడొచ్చు. మరి యోసేపు తన జీవితంలో తనకున్నటువంటి మరి పరిస్థితులన్నింటిలో కూడా చివరి కాలంలో మరి తను మాట్లాడిన మాటల్ని మనం చూస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. తన సహోదరులే తనను అమ్మివేశారు. తన సహోదరులే తనను మరి మరి చాలా భయంకరమైన బానిసగా చేసేసారు. తన సహోదరులే అతని కష్టాల మార్గాన్ని నడిపించేశారు. అయినప్పటికీ కూడా తన సహోదరులతో మరి యోసేపు పలుకుతున్న మాటని మనం మరి చూసి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. చూచి కీడంతటి చొప్పున అతడు ఏడ్చెను. అతడు సహోదరులు పోయి అతడు ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులు అని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నాను. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా
అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్స్లో. దయచేసి ఈ మాట మీరు చదువుతున్నారు కదా, అది ఎన్నో వచనంలోకి వచ్చింది చూడండి ఒకసారి. 20వ వచనంలో చాలా జాగ్రత్తగా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదవమా ఒకసారి. అది మీరు కీడు సహోదరులు అనేటువంటి వారు మరి మనకి ద్రోహం చేసినప్పుడు, మనకి ఇబ్బంది కలిగించినప్పుడు సహోదరుడిగా, దేవుని బిడ్డగా స్పందించాల్సిన తీరుని ఇక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట క్రైస్తవులుగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ద్రోహమే చేయొచ్చు, మనకి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అయితే ఏ ద్రోహమైనా, అది ఏ కీడైనా, ఎంత కీడైతే నీ సహోదరుడు నీకు చేస్తాడో అంత మేలుగా నీ దేవుడు దాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలు కుమారుల్లో గొప్ప వారసుడు యోసేపు వంటి యోగ్యుడు ఈ 12 మందిలో ఒకరు లేరు. ఎందుకనంటే రూబేను పాపం చేసి తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. లేవి, సిమ్యోను అనేటువంటి వారు కత్తి చేత పట్టుకుని షెకెము మీద పడి అన్యాయంగా అక్కడ ఉన్న ప్రజలను చంపడాన్ని బట్టి వారు కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పించబడతారు. యూదా మరి తన జీవితంలో అంత యోగ్యమైన వ్యక్తిగా అతడు కూడా లేడు. మరి కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా అట్లాంటి విధానం మరి కుటుంబంలో లేదు. తదుపరి స్థానం వచ్చేటప్పటికి యోసేపుకి మంచి స్థానము మరి కలిగింది. ఆ గృహంలో యోసేపు మీద ఇశ్రాయేలు ఆశ పెట్టుకున్నాడు. యాకోబు ఎంతగానో ప్రేమించాడు. మంచి ఇంటి మీద వారసత్వం, ఇంటికి మీద అధికారిగా అతన్ని నియమించాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళి అతన్ని బానిసగా అమ్మేశారు. ఈ సహోదరులు కట్టు బానిసగా అమ్మేశారు. దాసుడుగా భయంకరమైన రీతిగా. ఇంకా ఐగుప్తు అంటే తిరిగి రాలేనటువంటి లోకం, ఒక రకంగా చెప్పాలంటే తిరిగి రాని దేశానికి అప్పచెప్పేశారు. కానీ అంతకంటే గొప్ప ద్రోహాలు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేయట్లేదని నా అభిప్రాయం. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన సహోదరులే ఒకవేళ మనకి ఈ రకంగా ద్రోహంగా ఉంటే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే 20వ వచనంలో మాట ఇప్పుడు చదువుతుంది. ఆ మాట మీరు విని మరి ధ్యానం చేస్తూ మనసులో వాటిని పెట్టుకుని మరి ఆ ప్రకారంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మేలుకే ఉద్దేశించాడు. బహుజనులకు ఆహారం ఇవ్వడానికి అన్నట్లుగా, బహుజనుల అవసరాలు తీర్చడానికి అన్నట్లుగా మరి నిజముగా అతడు అక్కడ మరి మీరు ఇది కీడుకే సంబంధించింది కానీ మేలుకే దాన్ని మార్చేసాడు దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏ మాట? నెక్స్ట్ చదువునా. భయపడకుడి, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావం. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాడట. మరి ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదట. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు తన వారిని ప్రేమించాడట, అంతము వరకు ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని సన్నిధానంలో నీకు చెందిన వారిని నువ్వు ప్రేమించే రీతిని ఏ రీతిగా ఉందో అది సరి చేసుకోవాలని ఈరోజు దేవునితో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు మరి ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు చెందిన వారిని నువ్వు ఎట్లా ఉంటున్నావు? నీతో పాటు నీ బంధువులతో ఎట్లుంటున్నావు? నీ కలిగిన చుట్టుప్రక్కల వారితో ఎట్లుంటున్నావు? సంఘము లోపల నీ సాక్ష్యం సరిగా ఉండాలి. సంఘం వెలుపల కూడా నీ సాక్ష్యం సరిగా ఉండాలి. సంఘం వెలుపల నీ సాక్ష్యం సరిగా ఉంటే సంఘం లోపల కూడా సరిగా ఉండాలి. ఎందుకంటే దేవుడి సన్నిధానంలో మరి కుటుంబం వెలుపల ఎట్లా ఉంది నీ సాక్ష్యం, కుటుంబం లోపల కూడా అట్లా ఉండాలి. మరి నీ యొక్క కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో నీ సాక్ష్యం సరిగా ఉండాలి. నీ బిడ్డలతో నీ సాక్ష్యం సరిగా ఉండాలి. నీ భార్యతో నీ సాక్ష్యం సరిగా ఉండాలి. నీ భర్తతో నీ సాక్ష్యం సరిగా ఉండాలి. నీ ప్రేమ విషయంలో ఏదైనా లోపం ఉంటే గుర్తుపెట్టుకో. దేవుడు చేసి చూపిస్తున్నాడు ఈ స్థలంలో. మరి తమ వారిని ప్రభు ప్రేమించి అంతవరకు ప్రేమించాడు. దాని అర్థం ఏంటి? మరి నీవు నేను కూడా ఆ రీతిగా ప్రేమించాలి. ఆయన స్వకీయ దగ్గరికి వెళితే ఆయన వారు అంగీకరించలేదు, కానీ ఆయన వారిని ప్రేమించాడట. హల్లెలూయా. నిన్ను అంగీకరిస్తేనే, నీకు యాక్సెప్ట్ చేస్తేనే, నీ మాట వింటేనే నువ్వు ప్రేమిస్తే కాదు. అక్కడ అది సబ్జెక్ట్, అదే గొప్ప విషయం కాదు.
ఆయన అంగీకరించలేకపోయిన ప్రజలను కూడా ఆయన అంతం వరకు ప్రేమించాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు దేవుని సన్నిధానంలో నీ కుటుంబం ఎడల, నీ కుటుంబ సభ్యుల ఎడల నీ తీరు ఎట్లున్నదో ఆలోచించి నీ వలని పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో మరి నీ అనే మాట ఉంది కదా, ఆ మాట గురించి చెప్పాను. యేసయ్య మరి యెహోవా దేవుడు మరి తన వారిని ఎట్లా ప్రేమించాలో, తన కొరకు ఎట్లా జీవించాలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు. కొత్త నిబంధనలో పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలో అట్లా చెప్పాడు, అది చూపించాడు. మరి నిజంగా రెండు కలిస్తే ఆ వాక్యం ఈ విధంగా మనం ఇప్పుడు చదవగలుగుతున్నాం. పాత నిబంధనలో తమ వారికి, తమ సహోదరులతో ఎట్లుండాలి, అన్యులతో ఎట్లుండాలి నేర్పించాడు. మరి తమ సహోదరులు ఎట్లా ప్రేమించాలో, అన్యులతో ఎలా ఉండాలో మరి. కాబట్టి దేవుని సన్నిధానంలో వాక్యం అంతట్లో కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు చెందిన వారితో నీ వ్యవహారం ఎట్లుంది, అది సరిగా లేకపోతే దేవుడిని లెక్క అడుగుతాడు. యేసయ్య తమ వారిని మరి ప్రేమించి అంతవరకు ప్రేమించిన ఈ మాట ద్వారా దేవునికి ఇస్తున్న హెచ్చరిక, నీకు చెందిన వారితో నీ ప్రేమ ఎట్లుందో ఈరోజు పరీక్ష చేసుకుని దేవుని సన్నిధానంలో సరి చేసుకుని నిలబడితే ఎత్తబడే గుంపులో ఉంటావు. ఎందుకంటే దేవుని ప్రేమనిలో ఉంటే నువ్వు వెలుగులో ఉన్నట్టు, దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు మరణం నుంచి జీవంలోనికి దాటినట్టు, దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని సంబంధి అయినట్టు. కాబట్టి దేవుని ప్రేమ నీలో లేకపోతే వాక్యం ప్రకారంగా చీకట్లో, మరణంలో ఉన్నట్టు. కాబట్టి నిన్ను సరి చేసుకుని ప్రభుకు నిలబడితే నీకు నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయటకు నా యేసయ్య సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలకి దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో కొద్ది మాటలు, దేవుడు సూచించిన మాటల్ని, కొన్ని విషయాల్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేస్తూ ఏకీవించాలందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి సరి చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధుడా, పరిపూర్ణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము, నీ జీవితం మాకు మాదిరి ప్రభువా. తండ్రి ప్రభువా, నీకు చెందిన వారిని ప్రభువా నువ్వు ఎంతగానో ప్రేమించి అంతవరకు ప్రేమించావని యోహాను సువార్త 13:1 ద్వారాగా నువ్వు మాట్లాడి ఈరోజు ప్రభా తండ్రి మాకు చెందిన వారిని ఏ రీతిగా ప్రేమించాలో, వారితో వ్యవహారం ఎలా ఉన్నదో ప్రభా తండ్రి వాటిని మేము సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీ షాపుల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం, కుటుంబంలో ప్రభా తండ్రి కొనసాగుతూ ఉన్నాం. తండ్రి కుటుంబీకులుగా కొనసాగేవారుగా ఉన్నారు ప్రభా తండ్రి. అలాగే ప్రభా ఉద్యోగాలు చేసేవారుగా ఉన్నారు ప్రభా. ఆయా కార్యాలు చక్కబెట్టుకునే వారుగా ఉన్నారు. వారి వ్యాపార స్థలాల్లో, వారి ఉద్యోగ స్థలాల్లో, వారి కుటుంబాన్ని నడిపించుకునే ఆ విషయంలో వారి ప్రవర్తన ఎట్లా ఉన్నదో ప్రభా నేను ఈ సమయంలో ప్రభా వారి యొక్క జీవితమును వారి ముందుంచి ఈ వాక్యం అనే అర్థం ద్వారాగా ప్రభా మా జీవితాలని మేము ముందుంచి కొన్ని విషయాలు ప్రభా సూచించి ఉండగా ఈ మాటల ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో ఓ గొప్ప మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మారు మనసుకు తగిన జీవితాలు దయచేయండి. ప్రేమ కలిగి కొనసాగుట కృప దయచేయండి. మీ అభిషేకము, నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేయండి. ఎత్తబడిన ఈ వాక్యం ద్వారాగా ప్రేమలో మార్పులు రావడానికి సహాయం దయచేయండి. నిన్ను ప్రేమించేవారు ప్రభువా తండ్రి ఒకరినొకరు ప్రేమించే వారి జీవితాల్లో తండ్రి వారు వెలుగులో ఉంటారని, వారు మరణాన్ని దాటి జీవంలో నడిపించబడతారని, ద్వేషించేవారు భయంకరమైన స్థితిలో ఉంటారని వాక్యం చెప్పని రీతిగా తండ్రి ఈరోజు ఏ ద్వేషము, ఏ కోపము నీకు ఆటంకంగా ఉన్నదో ప్రభా తనంతటినీ నీ బిడ్డలు సరి చేసుకుంటుండగా, నీ పాదాలు చెంత వాటిని ఒప్పుకుంటుండగా, వాటిని విడిచిపెడుతుండగా ఇప్పుడే సంపూర్ణ విడుదలను, స్వస్థతను దయచేసి ప్రాణాత్మ శరీరాల్లో గొప్ప విడుదలనిచ్చి ఆత్మీయంగా ఫలింపజేసి నీ సాక్షార్థమే ఒక్కొక్కరిని నిలబెట్టుకోమని, నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి స్వస్థతను, విడుదలను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.